కళ్యాణమస్తు ప్రోగ్రాంలో ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం శుక్రుడు ఏ గ్రహాలతో కలిస్తే భార్యాభర్తలు విడిపోతారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. శుక్రుడు కొన్ని గ్రహాలతో కలవకూడదు. అంటే కళత్రకారకుడు, సప్తమ భావకారకుడు శుక్రుడు. శుక్రుడు కనుక వేరు గ్రహాల పాపగ్రహాలతో కలిస్తే వివాహ బంధం అనేది కరెక్ట్గా ఉండదు. అంటే భార్యాభర్తలు ప్రధానంగా విడిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని శుక్రదోషం అంటారు. అంటే సప్తమ భావకారకుడు శుక్రుడు. చాలామంది కుజుడు ఆలోచించేస్తారు, కుజుడు కాడు ఇక్కడ. శుక్రగ్రహం అనేది సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే, 8వ స్థానంలో ఉంటే, 12వ స్థానంలో ఉంటే దోషం. ఇక్కడ ప్రేమ అనే వస్తువు శుక్రుడు, శుక్రగ్రహం ఎలాంటిది అంటే సౌమ్యగ్రహం అంటారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండి స్నేహపూర్వకంగా జీవితాన్ని సాగించటము, అనుమానాలు పెనుభూతాలు లేకుండా ఒకళ్ళొకళ్ళు పరస్పరం కూడా అట్రాక్షన్ చేసుకుంటూ ఒక వంశాభివృద్ధికి తోడ్పడటానికి మాత్రమే వివాహం. అంటే ఏదైనా సరే ఒక భార్యాభర్తలకు పెళ్లి చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులు నా కొడుకుని ఆ అమ్మాయి చూసుకోవాలి, నేను ఎంతకాలం ఉండలేను, ఒకళ్ళొకళ్ళు పరస్పరం చూసుకోవాలి. పిల్ల తల్లిదండ్రులు కూడా, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచన అలా చేస్తారు. మా అమ్మాయికి ఒక తోడు ఉండాలి, ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి. లైఫ్ అనేది ఏమి బ్రహ్మగారు 500 సంవత్సరాలు ఇచ్చిన లైఫ్ కాదు ఇది. ఏదో 70కి పుట్టినప్పుడేమో చదువుతో ఆరంభమవుతుంది. ఆ చదువు ఆరంభం ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు 18 సంవత్సరాలు, డిగ్రీ 21 సంవత్సరాలు, ఆ పీజీలు, కంప్యూటర్లు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు 25 ఇయర్స్ అవుతుంది. ఈ లోపల మేము సెటిల్మెంట్ కావాలని ఒక ఆలోచన ఇప్పుడు ఉంటుంది, కొత్త ట్రెండ్. ఈ సెటిల్ కావాలబ్బా, ఫర్ యానం ఎంత, మంత్లీ పోయింది. పాత రోజుల్లో మంత్లీకి ఎంత చేయాలనేది ఇచ్చేది. ఇప్పుడు ఫర్ యానం ఎంత అంటే ఇంగ్లీష్ వర్డ్స్ మారుతున్నాయి. ఫర్ యానం ఎంత, తర్వాత రోజుల్లో ఇంకొక 10 ఏళ్ళు ఆగితే 5 ఇయర్స్కి ఎంత, 10 ఇయర్స్కి ఎంత, ఇవన్నీ మారిపోతుంటుంది శాలరీలు. అంటే జనాల యొక్క నడవడి మారిపోతుంటుంది. ఎంత అసెట్స్ ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, అంటే లివింగ్ రిలేషన్షిప్పా, ఇవన్నీ రకరకాల కొత్త నూతన ట్రెండ్కి స్వీకారం చుడుతున్నారు చాలామంది కూడా. అంటే బాండింగ్ అనేది అంతగా పర్ఫెక్ట్నెస్ లేకపోవటానికి ఏమిటంటే గ్రహస్థితి కారణం ఇది. అంటే పాత వాళ్ళు ఎలా ఉన్నారు, కొత్త వాళ్ళు ఎలా ఉన్నారు, నూతన వ్యక్తులు ఎలా ఉన్నారు, ఇప్పుడు వ్యక్తులు ఎలా ఉన్నారు అనే దాని మీద చూస్తే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, అంత జాయింట్ ఫ్యామిలీస్. ఇప్పుడు అలా లేదు. అప్పుడు జాతకాలు చూసుకున్నారు, ఇప్పుడు జాతకాలు చూసుకుంటున్నారు. అప్పుడు జాతకం చూసుకున్నది ఏంటంటే బయట పడలా. ఇప్పుడు జాతకం చూసుకుని పబ్లిక్గా చెప్తున్నారు, యూట్యూబ్లో వస్తున్నాయి. జ్యోతిష్యులు ఎక్కువయ్యారు, ప్రజలు ఎక్కువయ్యారు. అప్పుడు కూడా జాతకాలు చూపించుకున్నారు. చాలామందికి డౌట్ అదే, అప్పుడు జాతకాలు చూపించుకున్నారా లేదని. చూపించుకున్నారు. అప్పుడు మనకి తెలియనంత మాత్రాన ఎదుటివాడికి తెలియదా? 1986లో హోండా కారు లేదు ఇక్కడ, కానీ అమెరికాలో ఉంది. బ్రహ్మరుద్దులు అనే సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు ఫోన్ చేస్తారు, అల్లుడికి ఫోన్ చేస్తాడు, ఏం కారు కొన్నామంటే హోండా కారు కొన్నాను. 86లోనే అది ఆ సినిమా వచ్చింది కూడా. అలాంటప్పుడు మనకి హోండా కారు తెలియనంత మాత్రాన, ఇండియాలో లేనంత మాత్రాన అమెరికాలో ఉంటుందా? టీవీలు ముందుగానే వచ్చినాయి ఢిల్లీలో. కొన్ని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిటీస్లో రావడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు 81 ఆ ప్రాంతాలు, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కొన్ని ఊర్లలో 81లో వచ్చింది. ఢిల్లీలో 78లోనే ఉందట. అలాగా మనకు తెలియనంత మాత్రాన జాతకాన్ని చూడాలి. జాతకం చూడాలంటే దానిలో కొన్ని విషయాలు అనేవి చూసుకోవాలి. అంటే 6వ స్థానంలో శుక్రదోషం ఉండకూడదు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, భార్యాభర్తల యొక్క బంధం అనేది, దాంపత్య సుఖం అనేది ఉండదు. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉండటం, భిన్నమైన అభిప్రాయాలు, కొట్టుకోవటం, శత్రువులు అవుతారు భార్యాభర్తలు. అలానే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకో, మాంగళిక దోషం. భర్త యొక్క ఆయు ప్రమాణం తగ్గుతుంది, లేకపోతే భార్య యొక్క ఆయు ప్రమాణం తగ్గటం, ఇద్దరి మధ్యలో ప్రేమ అభిప్రాయాలు తక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శుక్రుడు ఉంటే కూడా తగాదలు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శుక్రుడు కొన్ని గ్రహాలతో కాంబినేషన్లో ఉండకూడదు. అవేమిటి? పాపగ్రహాలైన రవి, కుజుడు, శని, రాహుకేతులతో కలిసి ఉండకూడదు.
శుక్రుడు రవితో కలిసిన, శుక్రుడు కుజుడితో కలిసిన, రాహువుతో కేతువుతో కలిసి, శుక్రుడు శనితో కలిసిన, ఈ 5 గ్రహాలు ఎవరిని కలిసినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. అంటే దాంపత్య సుఖం అనేది ఉండదు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కొట్టుకుంటుంటారు, తగాద పడుతుంటారు. ఏదో రకమైన అడ్డంకి రావటం, వివాహం కాకపోవటం, వివాహం దగ్గరకు వచ్చినటువంటి సంబంధాలు విడిపోవటం, పెళ్లి వరకు కూడా నిశ్చితార్థం వరకు వచ్చి కూడా విడిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటారు. అంటే శుక్రుడు ఇక్కడ కళత్రకారకుడు, వివాహకారకుడు. ఈ వివాహకారకుడు శుక్రుడు కూడా రవితో కలిస్తే ఒక రకమైన దోషం ఏర్పడుతుంది, కుజుడితో కలిస్తేనే విడిపోతారు. రవితో కలిసిందనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే శనితో కలిస్తే దుఃఖం ఏర్పడుతుంది, రాహుతో కలిసినా దుఃఖం ఏర్పడుతుంది, కేతువుతో కలిస్తే విడిపోయే విడాకుల వరకు దారి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ ఉండకపోవటం అనేది చాలా మంచిది. అలానే రకరకాలుగా మనం ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటారో 6, 8, 12 స్థానాల్లో కూడా శుక్రదోషం ఉండకూడదు. ఈ 6, 8, 12 స్థానంలో శుక్రదోషం ఉందనుకోండి, మళ్ళీ 6, 8, 12 స్థానంలో శుక్రదోషం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. అందువల్ల ఇవన్నీ కూడా వివరణాత్మకంగా చూసుకొని జాతకాన్ని పరిపూర్ణంగా మళ్ళీ నవాంశాన్ని కూడా లెక్కేయాలి. నవాంశంలో కూడా శుక్రుడు పాపగ్రహాలు ఉందా లేదా, D9 చార్ట్స్ అంటారు. అది కూడా చూసుకొని ముందుకు వెళితేనే మనం కరెక్ట్గా మన జాతకాన్ని పరిపూర్ణంగా అనాలిసిస్ చేసాం. ఏదో పిచ్చి పిచ్చిగా అనాలిసిస్ చేసి కరెక్ట్గా అనాలిసిస్ చేయకుండా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాం, ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళామండి, ఈయన నెంబర్ 1 అండి, ఈయన సూపర్ స్టార్ అంటే అని చెప్పి ఆ సందుల్లోనో గొంతుల్లోనే వెళ్ళి చూడటం, చూసిన తర్వాత మాలాంటి వాళ్ళకి చెప్పటం, చెప్పిన తర్వాత అక్కడ ఉండే వ్యక్తి ఎవరు, జ్యోతిష్యాన్ని చదివారా, లేకపోతే ఆయన ఒక డిగ్రీ చేశాడా, వంశపారంపర్యం చెప్పాడా. ఈ మధ్యకాలంలో వంశపారంపర్యంగా చెప్పకపోయినా కూడా వృద్ధ వయసులో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, తప్పు లేదు. వృద్ధుల దగ్గరికి వెళ్ళటం తప్పు లేదు. కానీ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ, కొత్తగా వచ్చిన వాళ్ళ, పాత రోజుల నుంచి చెబుతున్నాడా అనేది కూడా చూడాలిగా. ఇప్పుడు ఒక్కడ సినిమా యాక్టర్ ఒక అతను ఉంటాడు. సినిమా యాక్టరు ఒక 70 ఏళ్ళ ఆయన సినిమా నటిస్తుండగానే జనాలందరూ ఏమనుకుంటారంటే, ఆ 70 ఏళ్ళైనా అబ్బో చాలా కాలం నుంచి నటిస్తున్నట్టున్నాడు. చిత్తూరు నాగయ్య దగ్గర నుంచి ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కాంతారావు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి, చిరంజీవి వీళ్ళందరి దగ్గర నుంచి నటిస్తున్నారు అనుకుంటాడు. ఇప్పుడే వచ్చింటాడు ఆయన. అలానే జాతకం చెప్పేవాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత బాగా చెప్పగలుగుతున్నారని కూడా వీళ్ళు చూడాలి. కేవలం వీళ్ళందరూ కూడా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళంగానే ఆయన మీద పట్టం కాదు. సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది, ఆయన ఎంతవరకు చెప్పగలుగుతాడు, ఎంతవరకు సమర్థుడు, మనం ఆయన మాటని పూర్తిగా విశ్వసించాలి. వీళ్ళు అడిగేవాళ్ళు కూడా ఏం చేస్తుంటే, గురువుగారండి ఒప్పించండి, 2 జాతకాలు తీసుకెళ్ళా అనుకో, మా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారండి, ఏదో రకంగా మీరు సర్దుబాటు చేయండి. సినిమాలో కనుక ఒక గురువు గారికి 10,000 ఇస్తే ముహూర్తం పెట్టినట్టుగా వీళ్ళు ఏదో సర్దుబాటు చేసినట్టు అదేదో సినిమా. అది సర్దుబాటు చేసేది ఏం కాదు. ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి అసలు సూర్యోదయ కాలమానాన్ని లెక్కేయాలంటే ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీ అవసరం. అంత ఇన్డెప్త్గా వెళ్ళొచ్చు. సబ్జెక్టులు ఆస్ట్రానమీ తెలుస్తుండాలి, ఖగోళ శాస్త్రం అంతా కూడా పరిజ్ఞానం ఉండాలి, అంతరిక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి. శాస్త్రాన్ని మ్యాథమెటికల్గా ఫిజిక్స్ రావాలి, మ్యాథ్స్ రావాలి, క్యాలిక్యులేషన్స్ తెలవాలి. ఇంత సబ్జెక్ట్ ఉంటేనే ఆస్ట్రానమీ తెలిసేది. ఏదో అరకొరకు నాలెడ్జ్ తోటి ఏదో 21 పాయింట్లు వచ్చినాయి, 18 పాయింట్లు వచ్చినాయి, నెట్లో సెర్చ్ చేసి ఇవన్నీ కాదు. దానికి ఎంతో అన్వేషణ ఉంటుంది, ఎంతో రీసెర్చ్ చేసి ముందుకెళ్తేనే మన కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా బాగా వివరించారు గురూజీ. నమస్కారం. నమస్కారం.